హాయ్ సృజన. ఏం సృజన ఫేస్ అంతా అట్లా డల్గా ఉంది, ఏమైంది? ఏం లేదు మొన్న. అసలు నువ్వు ఎందుకు కలుస్తా అంటున్నావు చెప్పు. ఏంటి సృజన ఏం తెలియనట్టు మాట్లాడతావు? నిన్ననే ప్రపోజల్ పెట్టినా కదా, దాని గురించి మాట్లాడదామని పిలిచిన. నీకు చెప్పినా కదా మొన్న, నాకు ఇవన్నీ ఏం సెట్ కాదు. జస్ట్ మనం ఫ్రెండ్స్లా ఉందాం. గత కొన్ని ఇయర్స్ నుంచి మన ఫ్రెండ్స్ లాగానే ఉన్నాం కదా సృజన. నీకైతే నేను ఏంటి ఏమిటి అని చెప్పేసి ఒక క్లారిటీ ఉంది కదా, మళ్ళీ ఫ్రెండ్షిప్ ఏంది చెప్పు? ఏమో మొన్న, నాకు ఇవేం అలవాట్లేదు. ఫ్రెండ్షిప్ అంటే ఓకే కానీ ఈ లవ్ అంటేనే కొంచెం భయం ఉంది. భయం ఎందుకు సృజన? నేనన్నా పరాయి ఉన్నా చెప్పు. మా చెల్లెకి ఫ్రెండ్వే కదా నువ్వు, నా గురించి మొత్తం తెలుసుగా నీకు, ఇంకేంటి మరి? నిజం చెప్పాలా మొన్న, నాకు ఈ లవ్ అంటే అస్సలు నమ్మకం లేదు. ఫస్ట్లో బాగానే ఉంటారు, మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు సృజన? నేను నా మధ్యలో వదిలేసిపోయటం లెక్క కనిపిస్తున్నాను చెప్పు. ఇదేనా నువ్వు అర్థం చేసుకుంది? నీ మీద నాకు నమ్మకం లేదని నేను అంటలేను మొన్న, నమ్మకం ఉంది కానీ లవ్ అనే కాన్సెప్ట్ మీదనే లేదు. సరే ఓ పని చేయి, కొన్ని రోజులు నాతో ట్రావెల్ చేయి, అప్పుడు నీకు నేను ఏంటి అని చెప్పేసి ఒక క్లారిటీ వస్తుంది. నా మీద నమ్మకం క్రియేట్ అవుతుంది. నమ్మకం క్రియేట్ అయితేనే నన్ను ఓకే చేయి, లేదంటే ఇక నీ ఇష్టం. నీతో ట్రావెల్ చేసి నాకు అంత అవసరం లేదు మొన్న. 100% నాకు నీ మీద నమ్మకం ఉంది. మరి ఇంకేంటి మరి, నా మీద నమ్మకం ఉందని చెప్తానే ఉన్నావు కదా, ప్లీజ్ నా లవ్ యాక్సెప్ట్ చేయొచ్చు కదా. సరే మొన్న, నేనైతే నీ లవ్ని యాక్సెప్ట్ చేస్తున్నా. నన్ను మాత్రం మధ్యలో వదిలేసి వెళ్ళొద్దు. థ్యాంక్ యూ సృజన, థ్యాంక్ యూ, లవ్ యూ. లవ్ యూ టు. మొన్న ఒక 5 నిమిషాలు ఆగు, అమ్మ ఫోన్ చేస్తుంది. హలో. హలో సృజన, ఏం చేస్తున్నావు? ఏం లేదు అన్వేష్, ఇంట్లోనే ఉన్నా, చెప్పు. అదే సృజన, నీకు 50K కావాలని చెప్పేసి నేను అన్నావు కదా, ఇప్పటివరకు కావాలి చెప్పాలి కరెక్ట్? కుదిరితే ఈరోజు ఇవ్వ అన్వేష్, కొంచెం అవసరం ఉన్నాయి. సరే సృజన, మరి డబ్బులు అయితే అరేంజ్ అవుతాయి. శివగారికి ఫోన్ చేసి మీ ఇంటికి వచ్చే ఇస్తా, మరి ఇంటి దగ్గరనే ఉండు. ఓకే అన్వేష్, ఇంటి దగ్గరే ఉంటా. ఏ టైం వరకు వస్తావు నువ్వు? కొంచెం నాకు బయట కలెక్షన్ వర్క్ ఉన్నది, సో వెళ్ళి ఆ కలెక్షన్ మొత్తం వసూలు చేసుకొని 1.5 అవర్ వరకు నేను కలుస్తా. సరే అన్వేష్, నేను ఇంటి దగ్గరే ఉంటా, రా. ఓకే సృజన. సరే అమ్మా, ఒక 10 నిమిషాలు ఆగి ఇంటికే వస్తున్నా. ఈ బక్రగానికి ఏం డౌట్ వస్తలేదు కదా. సరే అమ్మా, నేను ఇంటికే వస్తాను, ఫోన్ పెట్టాయి. ఏం సృజన ఏమైంది? మీ అమ్మ ఎందుకు కాల్ చేసిందంట? ఏం లేదు మొన్న, ఇంటి పనులు నడుస్తున్నాయి కదా, ఆ ప్లంబర్ అయినా వచ్చిందట. కొంచెం పనులు బ్యాలెన్స్ ఉన్నాయి, దానికోసమే రమ్మని చెప్తుంది. అవునా, సర్లే. మీ ఇంటి దగ్గర మీ అమ్మ ఒక్కతే ఉంది కావచ్చు, మనం మళ్ళీ ఈవినింగ్ కలుద్దాంలే. నువ్వు వెళ్ళి ఇప్పుడు. ఓకే మొన్న, బాయ్. సరే మరి, బాయ్. అరే నాని, ఇంట్లో ఏం చేస్తున్నారు? ఒకసారి బయటికి రారా. నానా నానే అన్న ఇంట్లో లేడు కదా. అన్న ఇంట్లో లేకుంటే ఎడిపోయింది బిడ్డ? అన్న వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళింది నాన్న. అయినా అన్నతో ఏం పని నాన్న నీకు? ఏం లేదు బిడ్డ, ఇప్పుడు మనకు పొలానికి పిండి తెల్లాలి కదా, పెట్టుబడి సీజన్ కదా. అన్న కాన్ఫరెన్స్లో 1,00,000 రూపాయలు తీసుకురమ్మన్నా అని చెప్తా అని అడుగుతాను అట్లా. అవునా నాన్న, అన్న వస్తున్నట్టున్నాడు, వచ్చినాక చెప్దువులే నువ్వే. ఇవాళ ఫ్రెండ్స్ దగ్గర కంటే ఏ టైం అవుతుందో బిడ్డ, నా పొలం దగ్గర పని, నేను పొలం దగ్గర పోయి వస్తాయి, వచ్చినాకనే అది చేద్దాం. సరే నాన్న, అన్న వచ్చిన తర్వాత నేను అన్నకు చెప్పి బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకురమ్మంటలే. సరే బిడ్డ, అన్న వచ్చినాక చెప్పు, బతుకుతాను అని బ్యాంక్ పోయి డబ్బులు తీసుకురమ్మని చెప్పు. ఎందుకంటే నేను రేపు పోయి ఆ పిండి బత్తాలు నా ట్రాక్టర్ కిరాలు కట్టేస్తే అయిపోతుంది. సరే నాన్న. సరే బిడ్డ, నేను ఇంతలో పొలం దగ్గర వేస్తారా? ఏం తినకుండానే పోతావా నాన్న? ఒక 10 నిమిషాలు కూర్చో, టిఫిన్ వేసుకొస్తా. గిఫ్ట్ ఏం తింటా బిడ్డ, డైరెక్ట్ 12 గంటలకు చాలా తింటా. కాలు కడుపుతోటి పోతే ఎట్లా నాన్న? నీ ఆరోగ్యం ఏం కావాలి? తినిపోదు, ఒక 10 నిమిషాలు కూర్చో. నాకైతే బిడ్డ, నాకు అలవాటనే, నేను మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి తింటుంది. అదే తమ్ముడా, నువ్వు 15 ట్రిప్పులు పోతానని 9 ట్రిప్పులే పోసినావు, నాకు ఎటు కాకుండా చేసినావు నువ్వు. అదే తమ్ముడా, మిగిలిన ట్రిప్పులన్నీ పోయి ఒదిక్కు ఎత్తున్నది ఒదిక్కు వంపున్నది ఎవరన్నా చూసినా పేర్లో పెడతారు. సరే తమ్ముడా, సాయంత్రం అంతా పోసి పైసలు తీసుకో. అమ్మ, ఒక ట్రిప్కి ఎంత పైసలు తీసుకున్నాడే? ట్రిప్కి 500 అట బిడ్డ. ఏంటి ట్రిప్కి 500? ట్రిప్కి 500 అంటే 15 ట్రిప్పులు 7,500 అయినాయా?
అవును బిడ్డ 2500 ఇచ్చినా ఇంకా 5000 ఇవ్వాలి వాళ్ళకు. 5000 అని సరే, ఇప్పుడు నేను శివ దగ్గరికి వెళ్తానా, వాడు నాకు పైసలు ఇచ్చేది ఉంది, సాయంత్రం ఇచ్చేద్దాం ఇక. సరే బిడ్డ, శివ నీకెక్కడ ఇచ్చేది? నీకెందుకే అమ్మా, వాడికి అవసరం ఉందంటే నేను ఇచ్చిన, మళ్ళీ నాకు అవసరం ఉందంటే వాడు ఇస్తాడు కదా, నీకెందుకని? బాయిలమే కోపానికి వస్తానవి ఎందుకే బిడ్డ? నేను వట్టిగా అడుగుతానా? కోపం ఏం లేదు కానీ నేను పోయా శివగారిని కలిసి వస్తా. ఊకే ఫోన్లు చేయకు, నాకు తిని పడుకో. సరే బిడ్డ, పైలంగా పోయిరా, మరి ఎండ కొడతా అంది. సరే తీయమ్మా. అదే తమ్ముడు, నువ్వు టైంకి ఇంట్రెస్ట్ కడితే నువ్వు ఇప్పుడు మళ్ళీ అడిగినప్పుడు నీకు ఇవ్వచ్చు. నువ్వు పేరేసారి చిట్టు ఎత్తుకొని ఇంతవరకు నాకు ఇంట్రెస్ట్ కట్టకుండా అంత ఆగం చేసినావు, మళ్ళీ ఇప్పుడు పైసలు అడిగితే నేను ఎట్లా ఇస్తా చెప్పు? నీ బండి తాకట్టు పెట్టేందుకు తమ్ముడు? నువ్వు టైంకి కడతా అని చెప్పేసి నాకు ఒక పేపర్ మీద రాసి అప్పుడు నీకు 1,00,000 రూపాయలు ఇచ్చేస్తా. సరే తమ్ముడు, సాయంత్రం కలువు మరి. కొడుక 50,000 అడిగినా కదా, ఇగో 50,000 తీసుకొచ్చిన. కరెక్ట్ లెక్క పెట్టమనే ఉన్నాయా 50,000? 50,000 ఉన్నాయి బిడ్డ. కొడుక ఈ 50,000 ఎవరికి ఇస్తాను? మరి ఆ రాజక్కలే అని ఊరవతలు ఉంటుంది, వాళ్ళ కొడుకు కట్ట చదువులో కావాలన్నట్టు అని చెప్పి ఒక 50,000 అప్పు అడిగింది. మరి మంచిగా ఇచ్చేటోళ్ళేనా వాళ్ళు? ఆ అక్క ఏమున్నది, రోజు కూలి పని చేసుకొని ఇచ్చేది కదా, ఇస్తా అన్నది మంచిగా. సరే మరి మంచిగా ఇచ్చేటోళ్ళకి. అన్ని 100 రూపాయల నోట్లు ఇచ్చినవేందే, 500 రూపాయల నోట్లు లేదా కట్టు నాకు దేపాను. అవి 1,00,000 రూపాయలు కదా బిడ్డ, దాంట్లోకి ఏం తీయాలని 50,000 ఉంటే తీసుకొచ్చిన. సరే అమ్మ, వచ్చే వరకు నువ్వు తినడానికి ఏమన్నా అండు, నాకు బయట పనులు వచ్చినది, మధ్యాహ్నం మరి ఎండల పడత్తా అచ్చుతడుతుంది తింటా. సరే కొడుక, వండుతా వచ్చే వరకు. 50. సరే అమ్మ, ఆ రబ్బరి 50,000 తీసుకోపోయి ఆ రాజక్కకి ఇచ్చేసి నేను మనంగా మధ్యాహ్నం వరకు వస్తా మరి. సరే బిడ్డ. ఏం చేసుకుంటా గింత రేటుకి వస్తున్నావు? ఆ మున్నగాని కలిసినావానే? కలిసినారా, మనం అనుకున్న ప్లాన్ ప్రకారం మన లవ్ అయితే యాక్సెప్ట్ చేసిన. అవునానే? ఇటు అన్వేష్ గారు అటు మున్నగాడు ఇద్దరు సెట్ అయినట్టే ఇక మనకు. సెట్ అయినట్టేరా, అయినా నేను నిజంగా అంత అందగత్తేనారా? ఇట్లనే పడిపోతాను నాకు. ఓ సే పిచ్చిదానా, ప్రేమ అనేది గుడ్డిదే. ఈ ప్రపంచంలో ఎవరికైనా ప్రేమకు సంబంధించిన 4 బిస్కెట్లు చాలు అట్లా పడిపోతారు. అంతే అంటవారా? అందుకేనేనా ఈ అన్వేష్ గారు మున్నగాడు పడ్డారు నాకు. వాళ్ళు పడ్డరని అసలు అనకే, మనం వాళ్ళు స్కెచ్ చేసి ప్లాన్ చేసి పడేసినాం. అంతేలేరా. సరేనే, ఆ మున్నగాని విషయం పక్క పెట్టు. అసలు ఇప్పుడు గ్యాస్ బిల్లు పెరిగిందా, కరెంట్ బిల్లు పెరిగిందా, అన్నీ పెరిగినాయి ఖర్చులన్నీ. సో మనం అన్వేష్ గారి దగ్గర నుంచి పైసలు కొంచెం రాబట్టాలి ఇంకా వాళ్ళ దగ్గర నుంచి. అవునరా, ఈ యుద్ధం ఏమో కానీ అన్ని ఖర్చులు పెరిగినాయిరా. అన్వేష్ గారు 50,000 ఇస్తా అన్నాడు, అడిగి చూస్తా. సరేనే, ఎడ్ చేసి అన్వేష్ కానీ ఒక 50,000 సెట్ చేసినాం అనుకో, ఈ నెల బయటపడతామే మనం ఇక. ఓకేరా. అన్న ఎటెళ్ళినవురా? నిన్ను నాన్న అడిగిండు. ఎట్టు పోలేసలే, ఒక ముఖ్యమైన కార్యం ఉండే, దాన్ని సక్సెస్ చేసుకొని వస్తున్నా అంతే. ఇంతకీ నాన్నగారు ఎందుకు పిలిచారు? నాన్న పిండి బత్తాలు ఆయనకున్ను పొలం దున్నిన ఆయనకు డబ్బులు ఇస్తా అన్నాడంట. నీ అకౌంట్లో పొలం డబ్బులు ఉన్నాయంట కదా, 1,00,000 రూపాయలు తీసుకొస్తా అన్నావంట కదా. బాగా గుర్తు చేసినవే. నాన్న నాకు ఆల్రెడీ చెప్పిండే బ్యాంకులో 1,00,000 రూపాయలు తీసుకురమ్మని చెప్పి, నేనే మర్చిపోయినా. అర్జెంట్ అయితే ఇప్పుడే వెళ్ళొస్తా. అర్జెంటే అంట అన్న, ఆ పొలం దున్నిన ఆయనకున్ను మందు బస్తాలు చల్లిన ఆయనకి ఇవ్వాలంట. ఒకసారి నాన్నకు ఫోన్ చేసి వెళ్ళి తీసుకొనిరా. నాన్నకు ఫోన్ చేస్తా కానీ ఫుల్ ఆకలిస్తుంది. ఏం వంట చేసినావు? ఎగ్ ఫ్రై చేసినా కానీ ఏదో ముఖ్యమైన పని మీద పోయినా సక్సెస్ చేసుకున్నా అంటున్నావు. ఏం పండ్రు అది? చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్తా కానీ నేనేమో అన్నావు కదనే, తాస్తు దేవతలు ఉంటారు అది ఇది అంటారు అని చెప్పేసి. తాస్తు దేవతలు కూడా తదాస్తు అనాలా అని చెప్పి నన్ను పర్మిషన్ అడిగి తీసుకుంటారే, అది మున్న పవర్. బాగానే ఎక్స్ట్రాల్ చేస్తాను కానీ ఫస్ట్ అది ఏంటిదో చెప్పరా. మీ అన్నగారికి అంటూ కొన్ని పర్సనల్స్ ఉంటాయి, అన్నీ చెప్పుకోకూడదు. టైం వచ్చినప్పుడు అప్పుడే చెప్తాం. నువ్వు పర్సనల్ అంటున్నావంటే అన్ని పనికిరాని పనులే కానీ ఇంకా తెలుసుకోవాలని నిన్ను అడుగుతున్నా చూడు, నాకు ఉండాలి ఫస్ట్. పనికిరాని పనుల పనికొచ్చే పని ఒకటి ఉంది, ఆయన నిన్ననే ఇద్దాం అనుకున్నా కానీ మర్చిపోయాను. అర్జెంటుగా నాన్న రాని నీ పెళ్లి సంబంధం మాట్లాడి నీకు పెళ్లి చేసి ఇంట్లోకి వెళ్ళి బయటికి పంపించేద్దామే, ఓకేనా? అది కరెక్ట్ అయిన పని. నువ్వు అనుకుంటే నేను అనుకుంటే నా పెళ్ళి అవుతుందా అన్న? పైన తదస్తు దేవతలు తదస్తు అంటేనే నా పెళ్ళి అవుతుంది. నువ్వు మళ్ళీ తదాస్తు దేవతలు అని చెప్పి వాళ్ళ టాపిక్ దియాకి, నీకు ఆల్రెడీ చెప్పినా కదా, ఆ తదాస్తు దేవతలు కూడా తదాస్తు అనాలంటే నన్ను అడిగి అంటారే, అంతే. అన్న ఇట్లాంటి మాటలు తగ్గించుకుంటేనే నీకు చాలా మంచిది. ఓకే సిస్టర్ గారు, ఇప్పుడు నేను అంటున్నా, తదాస్తు మీకు తొందరగా పెళ్ళి మీ ఇంట్లోంచి గెట్అవుట్ అవ్వాలని గట్టిగా కోరుకుంటున్నాను.
సరే అన్నగారు, నేను కూడా తదాస్తు దేవతల్ని ఒక్కటే కోరుకుంటున్నా. నువ్వు ఇంతకుముందు ఏదో కార్యం సక్సెస్ అయిందని ఎగిరెగిరి పడుతున్నావు కదా, ఆ కార్యం మధ్యలోనే అట్టర్ ఫ్లాప్ కావాలని కోరుకుంటున్నా. ఓవే, ఆ కార్యం అట్టర్లా పోవడం ఏంది, ఇండస్ట్రీ హిట్ అవుతుంది. సరే చూస్తలేరా, అది హిట్టో ఫ్లాపో. నువ్వు చూసేది తప్ప చేసేది ఏం లేదు నాకు తెలుసు, కానీ అట్లా చేతులు కడుక్కొని వస్తా, ఇంత బువ్వ పెట్టు. సృజన ఏం చేస్తుందో? అరే ఈ అన్వేష్ గారు ఫోన్ చేస్తాండ్రా. ఆగే ఫోన్ లిఫ్ట్ చేయకు, పక్క పెట్టే ఫోన్. ఏంటి సృజన ఫోన్ ఎత్తట్లే? ఎందుకురా, ఏమైంది? ఫోన్ ఎందుకు ఎత్తకంటున్నావు? కాదు, ఏమైనా పైసలు అడిగినావా? వాడు ఇస్తా అన్నాడా? ఫస్ట్ ఆ కన్ఫర్మేషన్ అయ్యి నాకు నువ్వు. ఆ మున్నగారితో ఉన్నప్పుడే అడిగినారా, ఇస్తాను అన్నాడు. వాడు పైసలు ఏడిస్తానాడని నాకు అర్థం కాక ఇప్పుడు నాకు 2-3 సార్లు ఫోన్ చేసిన వాడు. వాడు మీ ఇంటికి వస్తాడు, పేపర్ అంటాడు, మళ్ళీ సైన్ అంటాడు. అవసరం వాడు మనకి ఇదంతా? అవునరా, నాతోనైతే ఫోన్లో ఇంటికి వచ్చే ఇస్తా అని చెప్పిండు. సుజన ఒక మాట వినవే, ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర మనం పేపర్ రాసేసిన పేపర్ ఉంది. ఇప్పుడు 50 కూడా పేపర్ రాసుకున్నాం కాడ లాక్ అయిపోతాం. ఇంటికి వద్దు, ఎడం బయట కలుగురు సపరేట్గా. బా శివగా, ఏం తెలియరా నీది, ఏం ఆలోచించినవరా? ఇప్పుడు నువ్వేమంటాను, పేపర్ లేకుండా వాళ్ళ దగ్గర నుంచి 50,000 తీయమంటాను. అవునే, రేపు ఏదేమైనా రిస్క్ అయితే మనం పడద్దు, ఓకేనా? వాళ్ళ దగ్గర నుంచి ఫోన్పే మాత్రం అసలే కొట్టించుకోకు, క్యాష్ తీసుకో వాళ్ళ దగ్గర నుంచి. సరేనా, నువ్వు చెప్పినట్టే చేస్తా, కానీ ఆల్రెడీ మనం ఒక 50,000 పేపర్ రాసిచ్చినాం కదా, అది తీసుకెళ్ళిండు. మరి దాని పరిస్థితి ఏంటిది? ఇగో సూచన, నేను చెప్పేది ఫస్ట్ ఈ 50,000 రాబట్టు. తర్వాత ఏం చేస్తామంటే వాళ్ళతో మెల్లగా మాట్లాడి ఆ ప్రామిస్ నోట్ నీ దగ్గర వచ్చేటట్టు ప్లాన్ చేయగలరు. సరేరా, నువ్వేం టెన్షన్ పడకు. ఏ చేతితో సంతకం చేసిండో అదే చేతితో పేపర్ చింపేలా నేను చేస్తా కదా. సరేనే, ఇప్పుడైతే నువ్వు మనకు ఫోన్ చేసి కలుద్దామని చెప్పు. ఇంటికాడ కలుతాను అనుకో, అసలు వద్దానని చెప్పు, సరేనా? ఓకేరా. హలో సృజన. హలో, హాయ్ కన్నా. ఇప్పుడే ఫోన్లో చూసిన మిస్డ్ కాల్ ఉంది, ఫోన్ చేసినావు చెప్పు. అవునా, సరే. ఇప్పుడు నేను మా పాతింటికా అన్న, అదే ఈ అల్లనేరు చెట్టును చింత చెట్టు ఉంటుంది చూసినావా, నీకు ఐడియా ఉంటుంది, ఊరవతలు ఉంటుంది. అక్కడికి వస్తావా మరి, కలుద్దాం? ఓకే కన్నా, కలుద్దాం. కానీ ఒకటి అడుగుతా, ఏమనుకోకు. నేను 50K అడిగినా కదా, ఏం చేసినావు దాని గురించి? నువ్వు నాకు ఇన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదు సృజన. ఒకసారి చెప్పినావు, నేను అరేంజ్ చేస్తా అన్న, అరేంజ్ చేసిన. ఓకేనా? నువ్వైతే ఇక్కడరా, ఇక్కడ మాట్లాడుకుందాం. ఓకే అన్వేష్, వస్తున్నా. ఓకే, నేను ఇక్కడనే వెయిట్ చేసుకుంటుంటా, తొందర వచ్చేసి. సరే అన్వేష్, బాయ్. ఏమంటాడే బక్రగాడు? అరే మన అదృష్టం చూసినావా, మనం ఏదో ఒక ప్లాన్ చేసి మనం బయట రప్పిద్దాం అనుకున్నావా, వాడంతటా వాడే ఫోన్ చేసి బయట కలుద్దాం దా అంటున్నాడు. అదృష్టం అంటే ఇదిరా. మనం ఎప్పుడో నక్కదోక దొక్కినట్టుమే, పట్టిందల్లా బంగారం అవుతుంది. అవునరా శివ, అదృష్టం వచ్చేసి సీదా నా బెడ్రూమ్లో వచ్చి కూర్చున్నట్టుంది. సరే కానీ పైసలు కొంచెం అడిగినా కానీ మరి వాడు ఏమన్నా తీసుకొస్తాడా? మరి అడిగినారా, నేను చూసుకుంటానైతే అన్నాడు. ఖచ్చితంగా తీసుకొస్తాడు పైసలు, అట్లా అన్నాడంటే. అయ్యా సరేనే, మనం మెల్లగైతే సోంపై, ఓకేనా? ఎట్లా గట్లా చేసి 50,000 అయితే నీ చేతిలో పడ్డట్టు చూడిగా. అరే నాకు గుర్తుంది లేరా, ఇప్పుడు ఎన్ని ఖర్చులు పెరిగినాయో తెలియదా? అదేనే, ఇగో నా బండ్లో పెట్రోల్ పోసుకున్నా 110 రూపాయలు అయింది. నీ పైసలు చేతిలో పడ్డ వెంటనే నాకు ఫోన్ కొట్టు, సరేనా? సరేరా, నేనైతే పోతా. వాడట పాతింటి కాడ చింత చెట్ల కాడ ఉన్నాడట, పోయి కలిసి వస్తా. సరేనే, ఇన్నంత ఎట్లా కొట్టినట్టయితే అందే. ఇక వైన్ షాప్ పోయి బీలు 4 ఎత్తా పుట్టల. ఓరు వారి 4 ఎందుకురా, ఒక 2 ఇప్పుడు 50,000 సెట్ అయినాక నైట్ తాగుదులే. వచ్చే సూచన, ఇప్పుడు 4 తాగి నైట్కు 4 తాగి దాన్ని జీర్ణించుకునే శక్తి నా దగ్గర ఉన్నదే. నువ్వు చక్కగా పైసలు వసూలు తీసుకపో. నీకు నీ బొత్తకు ఒక దండం రా, నువ్వు మారవురా. ఆల్ ద బెస్ట్ సూచన. నేనైతే ఎగ్జామ్కి పోయినట్టు చెప్తున్నావు, చక్కగా వైన్స్కి దొబ్బేరా నువ్వు. హాయ్ సృజన. హాయ్ అన్వేష్, ఎంతసేపు అవుతుంది వచ్చి? జస్ట్ ఇప్పుడే వచ్చిన, అంతలో నువ్వు వస్తున్నావు. అవునా అన్వేష్, బాగానే వెయిట్ చేసినట్టున్నావు కదా నా కోసం. వెయిటింగ్ ఏం లేదు సృజన, జస్ట్ 5 minutes అవుతుంది వచ్చి అంతే. అవునా, మరి ఏమైనా తినొచ్చావా? ఇంకా తినలే సృజన, నీతో మాట్లాడినాక ఇంటికి వెళ్ళి తినాలి. నువ్వు తిన్నావా సృజన? తిన్నా అన్వేష్. నైట్ మన ఇద్దరం ఫోన్ మాట్లాడినాం కదా, ఎవరితో మాట్లాడుతున్నావు గంతసేపు అని చెప్పేసి అమ్మకి డౌట్ వచ్చేసింది. అవునా సృజన, నేను అందుకే ఏం చెప్పినా, నైట్ పైకి వచ్చి ఫోన్ మాట్లాడమని చెప్పేసి అన్న. నువ్వే ఏం కాదు, మా అమ్మ ఏమన్నా అని చెప్పేసి అని ఇంట్లోనే మాట్లాడినావు. నేను అమ్మాయితో మాట్లాడినా అన్వేష్, అయినా అమ్మకి డౌట్ వచ్చింది. ఇక పేరెంట్స్ ఉన్న తర్వాత కామన్ కదా, ఈ మనమే తెలివి వాళ్ళు అనుకుంటే మనకంటే తెలివి వాళ్ళు మన ఇన్ని చూడలే వాళ్ళు.
ఏమో అన్వేష్, అమ్మకైతే డౌట్ వచ్చేసింది. మన జాగ్రత్తలు మనం ఉండాలి. ఇప్పటి నుంచి కొంచెం ఫోన్ మాట్లాడి తగ్గిద్దాం. ఏంటి సృజన అట్లా అంటావు? మన లవ్ ఓకే జస్ట్ ఒక 1 వీక్ కూడా కాలేదు. మనం ఫోన్లు మాట్లాడుకోబట్టి జస్ట్ 2-3 డేసే అవుతుంది కదా, అప్పుడే మళ్ళీ ఫోన్లు మాట్లాడుకొని తగ్గిద్దాం అంటావు? అబ్బా, నాకు కూడా నీతో ఫోన్ మాట్లాడాలని ఉంటుంది అన్వేష్. నీకు విషయం తెలుసా, నిన్న నైట్ ఫోన్ మాట్లాడి అయిపోయాక నైట్ అంతా నువ్వే గుర్తొచ్చినావు. నిద్రే పట్టలేదు అసలు నాకు. నాకు కూడా సృజన అస్సలు నిద్ర పట్టలే. నీకు వాట్సాప్లో మెసేజ్ కూడా చేసిన, ఒకవేళ ఆన్లైన్లో ఉంటే కనీసం ఆన్లైన్లో చాటింగ్ చేద్దామని చెప్పేసి, బట్ నువ్వే ఆఫ్లైన్లో ఉన్నావు. ఇక ఊకే అమ్మ వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావు అంటుంది. ఇక దానికి డౌట్ వచ్చిందని చెప్పేసి నెట్ ఆఫ్ చేసి సైలెంట్లో పెట్టి మరి పడుకున్నాం. అవునా సృజన? అయితే ఇవాళ ఒక పని చేద్దాం. నైట్ ఎట్లయినా శివగారిని ఫ్రెండే, సో మీ అమ్మ శివగారితో మాట్లాడినా కూడా ఏమన్నది కాబట్టి నైట్ శివగారిని కాన్ఫరెన్స్లో పెడదాం. వానితో మాట్లాడుకుంటా మన ఇద్దరం నైట్ ఇవాళ ఫోన్ మాట్లాడదాం. నీ ఐడియా నీ ముఖం లెక్కనే ఉంది. వాడిని కాన్ఫరెన్స్లో పెట్టి ఏం మాట్లాడాలి చెప్పు? ఏదైనా పర్సన్స్ మాట్లాడాలంటే ఇబ్బందే కదా, వాడెందుకు మధ్యలో? అర్థం చేసుకో సృజన, నాకు ఈ చిట్టీల టెన్షను, ఈ అప్పుల టెన్షను, పొద్దుగాలు ఎత్తే ఊరు అందరితో తిరిగి వాళ్ళు చెప్పే మాటలు విని ఘోరంగా హెడ్ఏక్ ఎత్తుంది. అట్లా నైట్ నీతో కొంచెంసేపు మాట్లాడితే మైండ్ రిలీఫ్ ఉంటుంది. నువ్వు ఏమన్నా చేసుకో, మీ అమ్మ పడుకున్నాక పైకి వచ్చి ఒక 1 అవర్ అట్లా ఫోన్ మాట్లాడిగా. అయ్యో, మా పిల్లగాని తలకాయ నొత్తుందట. సర్లే మాట్లాడతా కానీ అన్వేష్, శివగాడు పైసలు ఇచ్చిండ? చిట్టి పైసలు ఎక్కడ సృజన? నిన్న చిట్టి పైసలు అడుగుదా అని చెప్పేసి వానికి కలిస్తే వానికి ఏదో ఎమర్జెన్సీ ఫోన్ వచ్చిందని చెప్పి ఆ ఫోన్ మాట్లాడుకుంటూనే ఉన్నాడు. అది అట్టి అయిపోయింది. నేను వచ్చి నేను కలిసిన, ఫోన్ చేస్తే చక్కగా రెస్పాండ్ ఇస్తలేడు. అరే అందుకే అన్వేష్, నేను చెప్తూనే ఉన్నా కదా, ఎవరు నమ్మకు డబ్బులు ఇవ్వకని చెప్పేసి. ఈ లోకంలో ఎవరు నమ్మేటట్టు లేదు. డబ్బుల విషయంలో నువ్వు అస్సలు నమ్మకెవరిని. లేదు సృజన, నాకు తెలియదా నేను చిట్లు పొద్దున్న ఎత్తే ఊళ్ళో చిట్లు నడుపుకుంటూ తిరిగేటోడు నేనే. శివగాడు అంటే నా ఫ్రెండ్ గాడు కాబట్టి సరే అని చెప్పి ఫస్ట్ మంత్ ఇచ్చేసిన 1 లక్ష రూపాయలు. నేను ఎవరికి అప్పిచ్చినా చిట్టీల్లో వేసుకున్నా కూడా నా దగ్గర పక్క ఏదైనా తాకట్టు పెట్టుకొని వాళ్ళకి పైసలు ఇచ్చేస్తా. సరే అన్వేష్, నేను కూడా 50K అడిగినా కదా, తెచ్చినావా? తీసుకొచ్చిన సృజన, అవి ఇద్దామని కదా కలుద్దామని చెప్పేసి అన్న. అవును అన్వేష్, నేను ఊరికే డబ్బులు అడుగుతున్నా కదా, నువ్వేం అనుకుంటున్నావు? నేను ఎందుకు అనుకుంటా సృజన, సో మన మధ్యలో ఈ పైసల టాపిక్ ఏంది? ఎవరికి ఇస్తానా? నీకే కదా. ఇక ఇవి మొత్తం 50K ఉన్నాయి, లెక్క చూసుకో. లెక్క పెట్టడం ఎందుకు అన్వేష్? నువ్వు అలా లెక్క పెట్టి తెచ్చుంటావు కదా. ఆయన నీ దగ్గర ఊరికే డబ్బులు తీసుకోవడం నాకు అసలు మంచి అనిపిస్తలేదు. త్వరలో నీ డబ్బులు నీకు ఇంట్రెస్ట్ సహా ఇచ్చేస్తా. ఏం మాట్లాడుతున్నావు చెప్పు సృజన? నేను డబ్బులు అడుగుతానా నిన్ను? మళ్ళీ ఇంట్రెస్ట్తో సహా ఇస్తా అని చెప్పేసి అంటాను. నువ్వు నా పిల్లవు, అర్థమవుతుందా? నేను నీకు ఈ మాత్రం హెల్ప్ చేయకపోతే ఎట్లా చెప్పు? ఓకే కన్నా. ఏంటి సృజన ఫోన్ లిఫ్ట్ చేయట్లే? మేబీ ఇంటి పనులో బిజీ ఉంది కావచ్చు. సరే, తనే చూసుకొని మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తుందిలే. ఎండలు పడొచ్చినమ్మా, కొన్ని మంచి లేవా ఇంట్లో పోయి? సరే శివ. ఏంది శివ, నువ్వు ఒక్కనివే వచ్చినావు? నా బిడ్డ ఏది? దానికి చిన్న పని ఉండి అటు వెళ్ళిందమ్మా, కొత్తది వచ్చిగా. మొన్న నేను అంటే జాబ్ ఉన్నదానేమో దానికి ఫోన్ చేసినావట బిడ్డ, మరి ఏమైంది? జాబా అమ్మా? మనకు తెలిసిన వాళ్ళే హెచ్ఆర్ చెప్పిన, ఏ ఇంటర్వ్యూ అయితే అయిపోతుంది ఇక. అవునా శివ, వస్తుందమ్మా నా బిడ్డకు జాబ్ వస్తుందమ్మా, నువ్వేం టెన్షన్ పడకు, నేను ఉన్నా కదా. అదే శివ, ఇంటికి తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టుడే సరిపోతుంది బిడ్డ, తొందరగా చూడేనన్న. అమ్మ, నువ్వు పర్యం లేక గింతగా నన్ను అడగన్నా, నీ బిడ్డకు నెలకి 50,000 వచ్చాడు, నేను చేస్తా కదా, నీకెందుకు? సరే శివ, నీ పుణ్యం ఉంటుంది, దానికి ఖచ్చితంగా చూడు బిడ్డ జాబు. ఇగో అమ్మ, జాబ్ అంటే హైదరాబాద్కో బెంగళూరు పోయి చేసే జాబ్ కాదు, ఇంట్లో చేసే జాబే. అట్లాంటి జాబే దుత్తా దానికి నేను. సరే శివ, ఎండల పడి వచ్చినావు, ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చుందిరా బిడ్డ. గీ ఎండకు నాకేమైతే అమ్మా, రోజు ఎండ తిరగటం నేను. అన్వేష్, బోర్ కొడుతుంది. ఇప్పుడు నీకు ఏమైనా వర్క్ ఉందా? ఇప్పుడు వర్క్ అంటే ఈవినింగ్ వరకు అయితే ఏం లేదు సృజన, ఖాళీయే. ఖాళీ అంటే మరి మూవీకి వెళ్దామా? సిటీకి వెళ్ళి మూవీకా? వెళ్దాం సృజన. సరే సృజన, నువ్వు కూడా బండి తీసుకొచ్చావు, నా బండికి ఉన్నది కదా, నీ బండి ఇక్కడనే పెడదాం. సినిమా అయిపోయాక మళ్ళీ నీ బండి నువ్వు తీసుకొని వెళ్తావు, ఇక్కడ డ్రాప్ చేస్తా. నా బండి పైన ఇద్దరం కలిసి మూవీకి వెళ్దాం. సరే అన్వేష్, ఈ మనీ నీ దగ్గరే ఉంచు, వెళ్ళేటప్పుడు ఇద్దులే. ఓకే సృజన. ఎక్కువ